నా మీ మైలేజ్ వస్తుందని బండ్లు కొనుక్కున్నాను. ఈరోజు ఇక్కడ గ్యాస్ సమస్య తలెత్తింది. పండగ అవతల నుంచి గ్యాస్ దొరకట్లేదు, ప్రతి బండి ఇబ్బంది అవుతుంది. మా పరిస్థితి ఏంటి అనేది మాకు కావాలి. ఇక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది ప్రతిరోజు. అది మాకేంటో చేసి కొద్దిగా గ్యాస్ కొరత అనేది తగ్గిస్తే మాకు మైలేజ్ వస్తున్నాయని బండ్లు నమ్మించి కొనిచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కొత్త బండ్లు వస్తున్నాయి. ఇక్కడ చూస్తే హాఫ్ డే పోతుంది మాకు. మరి ఏంటి పరిస్థితి? ఇక్కడికి వస్తేనో మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి అన్నారు. మా ప్రాబ్లం ఏంటో మీరు తెలుసుకొని కొద్దిగా మాకు ఈ గ్యాస్ కొరత లేకుండా చేస్తే ప్రాబ్లం అనేది లేకుండా అయిపోతుంది. గ్యాస్ అనేది పై నుంచి సప్లై చేస్తున్నారండి. సప్లై చేసిన తర్వాత అది ఏ టైంకి వస్తుందో ఏ టైంకి అయిపోతుందో వాళ్ళ అంచనా కంటే కూడా ఇక్కడ బండ్లు ఎక్కువ రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిషన్లు కూడా రిపేర్ వచ్చి ఏదైనా ఉంటే మేము పైకి హెడ్ ఆఫీస్కి పోయి స్పేర్ పార్ట్స్ రావాలా, వాళ్ళ మెకానిక్ అందుబాటులో లేకపోవడం ఇలాంటి అన్నీ మాకు ఇబ్బంది అవుతుంది. ఒక రోజులు లేకపోతే మేము ఫైనాన్స్లు ఏం కట్టుకోవాలా, ఈఎంఐలు ఇవన్నీ ఏం కట్టుకోవాలా. అసలు గ్యాస్ ఒకటే బంక్ ఇచ్చారు, ఎన్ని బండ్లు ఉన్నాయి వాళ్ళు చెప్పట్లేదు బయటికి. దీని చుట్టుకొని పరిధిలో 10 కిలోమీటర్ల పరిధి ఇంకో బంక్ శాంక్షన్ చేయమండి. మాకు ఈ బాధలన్నీ పోతాయి. ఒక రోజు లేట్ ఉంటే మాకు ఎవరికి పెడతారు? ఈ షోరూమ్ ఆయన తీసుకుని బాగున్నాడు, బంకులు బాగున్నాడు, హెచ్పి వాళ్ళు టైలర్ బాగున్నాడు, మధ్యలో మేమన్నా పర్లేదు. మాకెందుకు అవస్థలు చెప్పండి ఒకసారి. మాకు పిల్లలు ఉన్నారు కదా, ఆలోచించాలి ఒకసారి. అందరూ శాఖలు ఆలోచించి మాకు న్యాయం చేయాలి.